తుని పాప మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. పాప కేసులో వెలుగులోకి మరొక కొత్త సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ నెల 6న ఉదయం 11:50 సమయంలో పాపతో పాటు కుక్క ఇద్దరు మిస్ అవ్వడం జరిగింది. కానీ ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 1 గంటకి అంటే 1 గంట 10 నిమిషాలు గడిచిన తర్వాత సిహెచ్ అగ్రహారంలోనే స్థానికంగా ఉన్న ఒక గుడి దగ్గర పెంపుడు కుక్కకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చింది. ఆ పెంపుడు కుక్క కొంత ఆందోళనగా ఉన్నట్లు ఆ సీసీటీవీలో రికార్డ్ అయిన విజువల్స్ని ప్రస్తుతానికి మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. ఎగ్జాక్ట్లీ ఈ విజువల్లో పాప మిస్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 1 గంట 10 నిమిషాల తర్వాత అంటే ఆ గంటలో పాప మరి అడవిలోకి వెళ్ళిందా? మరో పక్కన ఆఫీసర్స్ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ అలాగే ఫారెస్ట్ అఫీషియల్స్ చాలా క్లియర్గా ఎలాంటి వన్య మృగాలు కానీ జంతువుల యాక్టివిటీస్ కానీ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు లేదు, గతంలో కూడా ఎప్పుడూ లేవు. ఇక్కడ ఓన్లీ ఉంటే అడవి పందులు అలాగే కొండ సిలువలు మాత్రమే ఉంటాయంటూ అటవీ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కుక్క పాప ఇద్దరు మిస్ అయిన 1 అవర్ 10 మినిట్స్ 1 గంట 10 నిమిషాలకే మరి స్థానికంగా ఉన్న గుడి దగ్గర కనిపించింది. అంటే సిహెచ్ అగ్రహారంలోనే పాప ఉండేదా ఆ సమయంలో? ఎవరైనా అక్కడి నుంచి ఆమెని తీసుకెళ్ళిపోయారా? ఆ తర్వాత మరి ఈ గుడి దగ్గర నుంచి కుక్క ఎటెళ్ళిందో క్లారిటీ లేదు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో మాత్రమే కనిపించింది. దాని తర్వాత మరి కుక్క ఎటువైపు వెళ్ళిందో తెలీదు. ఒక 3 రోజుల పాటు కుక్క కనిపించకుండా పోయింది. మళ్ళీ 9వ తారీఖున చిన్నారి కనిపించకుండా పోయి 3 రోజులు గడిచిన తర్వాత 9వ తారీఖున మళ్ళీ కుక్క తిరిగి రావడం జరిగింది. పాప కుక్క ఇద్దరు వెళ్ళినప్పుడు ఆ దారి మనం చూస్తున్నాం కదా, తల్లిదండ్రులు నడుస్తున్న దారి, ఆ తల్లి నడుస్తున్న దారి, ఆ దారిలోనే మరి పాప కుక్క ఇద్దరు వెళ్ళారు. కానీ కుక్క తిరిగి వచ్చినప్పుడు జూన్ 9న ఇంకొక దారి నుంచి వచ్చింది. పాప వెళ్ళిందేమో ఎడమ దారి నుంచి, కుక్క తిరిగి వచ్చిందేమో కుడి దారి నుంచి. ఏంటి, కుక్కని ఎవరైనా బంధించే ప్రయత్నం చేశారా? తప్పించుకొని వచ్చిందా? అడవికి వెళ్ళింది అనుకుంటే పాప మిస్ అయిన తర్వాత పాప కుక్క ఇద్దరు మిస్ అయిన తర్వాత 1 గంట 10 నిమిషాలకే కుక్క స్థానికంగా ఉన్న ఒక గుడి దగ్గర ఆ సీసీటీవీ కెమెరా విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే స్థానికంగానే సిహెచ్ అగ్రహారంలో ఉన్న ప్రజలే, అక్కడున్న వ్యక్తులే మరి పాపని ఎత్తుకెళ్ళారా, లేకపోతే అక్కడే పాపని దాచిపెట్టే ప్రయత్నం చేశారా? కుక్క మిస్ అయిన 1 గంట తర్వాత అదే ఊర్లో కనిపించింది. ఇప్పుడు ఇది కొత్త అనుమానాలకి దారితీస్తుంది. ఇంటికి చేరిన 2 రోజులకి మరి కుక్క చనిపోయింది. కుక్కను పాయిజన్ చేశారా కావాలనే? మళ్ళీ వాళ్ళని వెతికి పట్టుకునే ప్రయత్నం కుక్క చేస్తుంది, లేదా ఆ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇంటికి తల్లిని కానీ, భువనేశ్వరిని కానీ, తండ్రిని గణేష్ని కానీ వీళ్ళని లాక్కొని వెళ్ళే ప్రయత్నం చేస్తుందనా? మొదటగా మనం చూస్తే కుక్క 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత భవానీ అంటే తల్లిని పట్టుకొని లాక్కెళ్ళే ప్రయత్నం చేసింది. అప్పుడున్న పోలీసు సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరినీ చూసి కుక్క భయపడి పారిపోవడం జరిగింది. మనం గుర్తు తెచ్చుకుంటే ఆ పారిపోయినప్పుడు దాన్ని వెంబడించిన కుక్క ఎటు వెళ్ళింది అనేది అప్పుడున్న అధికారులు ట్రేస్ చేయలేని పరిస్థితి. దట్టమైన చెట్ల మధ్యలోంచి కుక్క వెళ్ళిపోవడంతో దాన్ని వీళ్ళు ట్రాక్ చేయలేకపోయారు. నిజంగానే అదే సిహెచ్ అగ్రహారంలో పాప ఉండి ఆ పాపని మరి ఆ పాప దగ్గరికి తల్లిని తీసుకెళ్లే ప్రయత్నం కుక్క చేసింది అనుకోవాలా? కేసులో ప్రస్తుతానికి కుక్క పోస్ట్ మార్టం చాలా కీలకంగా మారబోతుంది. మరి పోస్ట్ మార్టం ఇవాళ సాయంత్రానికి వచ్చే అవకాశం ఉందా? కొండ ప్రాంతంలో ఎక్కడ కనిపించని అటవీ జంతువులకు సంబంధించిన ఆనవాళ్ళు, ఫారెస్ట్ అఫీషియల్స్ అయితే ఎలాంటి ఆనవాళ్ళు లేవు పరిసర ప్రాంతాల్లో అంటున్నారు. అయితే ఖచ్చితంగా మనుషులు చేసే పని. ఈ కుక్క సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది కదా మనకు లెఫ్ట్ సైడ్ బాక్స్లో, ఆ విజువల్లో కనిపిస్తుంది. పాప మిస్సింగ్ తర్వాత మరి ఆ స్థానికంగా ఒక టెంపుల్ దగ్గరనే అది కనిపించింది. దానికి సంబంధించిన విజువల్ పైన ప్రస్తుతానికి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అనుమానితుల కోసం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫోన్ కాల్ కాన్వర్సేషన్స్, ఆ రోజు ఎవరెవరు ఫోన్లు మాట్లాడారు, ఎన్ని కాల్స్ ఎవరెవరికి చేసుకున్నారు, అనుమానాస్పదంగా ఏవైనా కాల్స్ కంటిన్యూస్గా కాల్స్ మాట్లాడడం అలాంటివి ఏమైనా జరిగాయా అన్న కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోలవరం ప్రాంతంలో స్పెషల్ టీమ్స్తో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ని ప్రస్తుతానికి నిర్వహిస్తున్నారు. చిన్నారి మరి క్షేమంగా తిరిగి రావాలంటూ
గ్రామస్తులు పరిసర ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్రార్థనలు పూజలు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా జ్ఞానేశ్వరి తిరిగి రావాలి, జానుపాప తిరిగి రావాలంటూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ, మరి ముఖ్యంగా ఆర్టీవీ వ్యూవర్స్ అందరూ కూడా పాప బ్రతికే ఉంది, పాప తిరిగి రావాలి అంటూ మేము ఆశిస్తున్నాము అంటూ ఎంతోమంది మనకు కాల్ చేసిన వ్యక్తులను కూడా మనం చూసాం. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి పాప వెళ్ళిన దారికి సంబంధించిన విజువల్స్ కానీ ప్రస్తుతం కేసుకు సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎంత ఫీట్ లో ఉండొచ్చు అన్నది డ్రోన్ ఇప్పుడు? సో కుక్క వెళ్ళిపోయినప్పుడు ఎడమదారి నుంచి, కుక్క అలాగే పాప ఇద్దరు తప్పిపోయినప్పుడు ఎడమదారి నుంచి వాళ్ళిద్దరు వెళ్ళడం జరిగింది. కానీ 9వ తారీఖు కుక్క వచ్చినప్పుడు కుడివైపు నుంచి వచ్చింది, ఎడమ వైపు నుంచి పాప కుక్క ఇద్దరు వెళ్ళడం జరిగింది. కానీ 9వ తారీఖు అంటే 3 రోజుల తర్వాత కుక్క వెనకకు వచ్చినప్పుడు కుడివైపు నుంచి వచ్చింది. మరో పక్కన వీళ్ళిద్దరు పాప కుక్క ఇద్దరు మిస్ అయిన తర్వాత ఒక గంట వ్యవధి తర్వాతనే, అంటే ఒక 1 అవర్ డిఫరెన్స్లోనే మళ్ళీ సిహెచ్ అగ్రహారంలోనే కుక్క కనిపించింది. అంటే పాప మిస్ అయ్యి ఎంతో దూరం వెళ్ళిందా? పాప ఒక 1 అవర్లో మహా అయితే ఎంత నడవగలుగుతుంది? ఒక 2-3 కిలోమీటర్లు, 2-3 సంవత్సరాల వయసు మహా అయితే చిన్న పిల్ల. మనం చూసాం గతంలో పాప నడిచిన ఆ నడకను కూడా చూసాం. చాలా చిన్న చిన్న బుడ్డి అడుగులు వేస్తూ కొంత దూరం మాత్రమే ప్రయాణించగలుగుతుంది. ఒక 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెళ్ళలేని పరిస్థితి. అంటే ఖచ్చితంగా సిహెచ్ అగ్రహారంలోనే పాప కుక్క ఆ రోజు ఉన్నారు. ఆ సమయానికి 1 గంట ఆ సమయంలో ఈ సీసీటీవీ ఫుటేజ్లో రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న ఆ ఇమేజ్లో మనం చూడొచ్చు. ఆ కుక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక గుడి దగ్గరనే కనిపించింది. అంటే పాప కూడా సిహెచ్ అగ్రహారం పరిసర ప్రాంతాల్లోనే ఉండే అవకాశం ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉందని నేనైతే భావిస్తున్నాను. మరోపక్క కుక్క కూడా ఈ గుడి దగ్గర కనిపించిన తర్వాత మళ్ళీ కనిపించకుండా పోయింది. దాని తర్వాత 3 రోజుల తర్వాత వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి వీటన్నిటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, మొదటి నుంచి ఈ కేసుని ట్రాక్ చేస్తున్నారు. ప్రతిరోజు అక్కడ ఉన్న అధికారులు కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటూ ప్రతి డెవలప్మెంట్ని ఆర్టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా అందించే ప్రయత్నం చేశారు. ప్రకాష్ చెప్పండి, ప్రస్తుతానికి ఇది చాలా కీలకంగా మారబోతుంది అనుకోవాలా ఈ విజువల్ చూస్తే? అంటే ఒక గంట తర్వాత పాప కుక్క సిహెచ్ అగ్రహారంలోనే ఉండే అవకాశం ఉంది అనుకోవాలా? ఎందుకంటే 1 అవర్ డిఫరెన్స్లో పాప ఎంత దూరం వెళ్ళగలుగుతుంది? ఖచ్చితంగా మనుషులే తనని తీసుకొని వెళ్ళారు, ఎత్తుకెళ్ళారు అనుకోవాలా? ఎలా చూడాలి ప్రకాష్? వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? కళ్యాణ్, నేటికైతే 14 రోజులు అవుతుంది. చిన్నారి జ్ఞానేశ్వరి జాడ అయితే తెలియని పరిస్థితి ఇంకా ఉంది. అంటే ఈ నేపథ్యంలో మరో పక్కన అధికారులు అన్ని కోణాలు కూడా క్షుణ్ణంగా మొత్తం అన్ని కూడా పరిశీలిస్తున్నప్పటికీ ఇంకా ఎటువంటి ఆధారం కూడా లభించకపోవడంతో పక్కన కుటుంబ సభ్యుల్లోని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పాప క్షేమంగా రావాలంటూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితితో కనబడుతున్న నేపథ్యంలోనే అలాగే పోలీసులు అయితే ఇప్పటికీ ప్రధానంగా చూసుకుంటే ఆ రోజు ఏదైతే ఆ పాప అదృష్టమైనటువంటి ప్రాంతాల్లో అలాగే ఎక్కడైతే జరిగినటువంటి కాల్ డేటాను ఏదైతే సిడిఆర్ మొత్తం అన్ని కూడా పరిశీలించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి ఆచూకీ లభించలేదు. ముఖ్యంగా కుక్క వెళ్లిన మార్గాన్ని అంటే ప్రధానంగా చూసుకుంటే ఆ రోజు కుక్క పాప ఇద్దరు కూడా ఇంటి ఎడమ వైపు నుంచి అంటే ప్రధానంగా మొదటగా అంటే పశ్చిమ దిశగా అయితే ప్రయాణించారు ఎడమ వైపు నుంచి. అక్కడి నుంచి దక్షిణ వైపులో అయితే చిన్నారి జ్ఞానేశ్వరి కంచి వద్ద చూసినట్టు కూడా గ్రామస్తులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే 11:50 నిమిషాలకి చిన్నారి జాడ కనిపించలేదని అంటూ కూడా ఊరంతా కూడా మొత్తం గాలింపు రోజు జరిగింది. కానీ ఆ 11:50 నిమిషాల నుంచి చూసుకుంటే అలాగే మధ్యలో 1 గంట 2 నిమిషాలకి సీసీ కెమెరాల్లో అలాగే అక్కడ ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారం ఒక గుడి వద్ద ఉన్నటువంటి కెమెరాల్లో
చిన్నారితో వెళ్ళినటువంటి కుక్క యొక్క వీడియో విజువల్స్ అయితే అందులో రికార్డ్ అయ్యాయి. అంటే ప్రధానంగా చూస్తుంటే 1:11:50 తర్వాత జ్ఞానేశ్వరి తునకం కూడా ఇద్దరు అదృశ్యమయ్యారు. అలాగే అదే రోజు గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్నటువంటి ఏదైతే ఒక గుడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ లో 1:02 అయితే కుక్క యొక్క విజువల్స్ అయితే కుక్క ఒక్కటే వెళ్తున్నటువంటి విజువల్స్, రోడ్డు మార్గాన్ని వెళ్తున్న విజువల్స్ అయితే కనిపిస్తాయి. అంటే ఈ నేపథ్యంలో మన గంట వ్యవధిలో మరి కుక్క ఎవరైనా అపహరించిన వాళ్ళు వెనకాల పాలవి వెళ్తున్న పరిస్థితి ఉందా అనేది కూడా అనుమానాలకైతే దారి చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికి అన్ని కోణాల్లో అన్ని పరిశీలించినప్పటికీ ఏ కోణాన్ని కూడా పోలీసులు అయితే వదిలిపెట్టడం లేదు. ఈ కేసును చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. అలాగే ఈ యొక్క ప్రాంతంలో ఎవరైనా అనుమానితులు మొత్తం అంతా కూడా ఇప్పటికే జల్లెడ పెట్టారు. అయినా సరే ఆచూకీ లభించకపోవడంతోనే అలాగే కుక్క కూడా ఇప్పటికే ఆధారం లభించింది, అది కూడా చనిపోయింది కుక్క కూడా. ఆ యొక్క రిపోర్ట్ అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. దాని నివేదిక మరి ఎటువంటి విషయాలు వస్తాయని కూడా తెలియజేస్తున్న అవసరం ఉన్న నేపథ్యంలోనే ఇలాగ ప్రతి ఒక్క అణువును కూడా ఎక్కడ కూడా వదిలిపెడతలేదు. చివరికి ఆ చుట్టుపక్కల ఆ యొక్క ఏదైతే దండవాక కావచ్చు, సిహెచ్ అగ్రహారం ఈ యొక్క ప్రాంతాల గండి సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ ప్రాంతాల్లో అన్ని సీసీ కెమెరాలు కూడా పరిశీలించినప్పటికీ ఎక్కడ కూడా ఈ యొక్క ఏది కుక్కకు సంబంధించి కానీ పాపకు తీసుకెళ్లిన సంబంధించిన విజువల్స్ కానీ ఎక్కడ కూడా రికార్డ్ అవ్వలేదు. కానీ కేవలం 1:02 రికార్డ్ అయినటువంటి కుక్క విజువల్స్ మాత్రమే ఆ సిహెచ్ అగ్రహారం గుడి వద్ద రికార్డ్ అవడం, ఆ కోణంలో కూడా ఇది ఎవరు అంటే ఇప్పటి వరకు కూడా ఏదో అడవి జంతువులు ఎఫెక్ట్ చేస్తుంటాయి, లేదంటే ఎవరో ఏదైతే కొండ చెలువు మింగేసి ఇటువంటి అనుమానాలు రేపిస్తున్నాయి. ఆ అనుమానాలు అన్ని కూడా అడవి జంతువులు లేవని అడవి శాఖ అధికారులు క్లియర్గా చెప్పారు. కొండ చెలువు అయితే ఒకవేళ మింగిన తర్వాత అక్కడి నుంచి కదిలే పరిస్థితి ఉండదు, అక్కడే దొరికేస్తుంది. మొత్తం గ్రామస్తులంతా కూడా అక్కడే తిరిగారు కాబట్టి అని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కిడ్నాప్ అంటే వాళ్ళు ఏదో డిమాండ్ చేయాలని కాదు, పాపను ఒంటరిగా చూసిన నేపథ్యంలోనే ఎవరో అటువైపు వచ్చినటువంటి పిక్కలు వేరుకునే వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా అటువైపు వచ్చిన వారి పని ప్రధానంగా తాతబాబు చూసిన తర్వాత మరొక వ్యక్తే చూసే ఉండొచ్చు. ఆ వ్యక్తే ఇప్పుడు పాపను తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా అనేక విధాలుగా కూడా అనుమానిస్తున్నారు. ముఖ్యంగా అయితే ఈ యొక్క పిల్లలు అంటే రాష్ట్రంలో ఇతర చోట్ల ఎవరైనా పిల్లల్లో అదృశ్యమైనటువంటి ప్రాంతాలతో పాటు అలాగే కేసుల్లో ఎవరైనా అనుమానితులు అంటే పాపలను కిడ్నాప్ చేసినటువంటి కోణాలను ఆ యొక్క కేసుల్లో ఎక్కడైనా కేసులు నమోదైన ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా అనుమానిస్తూ వాళ్ళు కూడా విచారణ అయితే ఆ కోణంలో కూడా పక్కన దర్యాప్తు అవుతుంది. ఆ ఫోన్ నెంబర్లు కూడా తీసుకుని వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మరో పక్కన పడుతుంది. అంటే పిల్లల్ని ఎవరైనా తీసుకెళ్లిపోయి మరొక ప్రాంతంలో కేసు నమోదై ఉంది, వాళ్ళైతే ఈ విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడే పాపలను ఎక్కడ ఇక్కడ అమ్మేస్తున్న చిన్న పిల్లల్ని అటువంటి కేసుల్లో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా వాళ్ళని కూడా విచారిస్తారు. అంతేకాకుండా జంతువుల కోసం ఇక్కడికి వచ్చిన అంటే జంతువులు వేటాడడానికి వస్తుంటారు ఈ యొక్క దూర ప్రాంతాల నుంచి. ఈ కాకినాడ కావచ్చు, అలాగే పత్తిపాడు, తుని, ఈ యొక్క ముఖ్యంగా పిఠాపురం నుంచి కూడా కొంతమంది పిఠాపురం, కోటవర్లట, డీ పోలవరం ప్రాంతాల నుంచి అయితే ప్రత్యేకంగా ఈ జంతువులు వేటాడడానికి అడవి కొండల ప్రాంతాల్లో ఏదైనా జంతువులు దొరుకుతాయని కూడా ఉచ్చులు వేసేవాళ్ళు, వేటాడే వాళ్ళు కూడా ఉండుంటారు. అటువంటి వాళ్ళు ఏమైనా అటువైపు వెళ్ళారనే కోణంలో కూడా మరో పక్కన విచారణ సాగిస్తున్నట్టుగా, అలాగే జీడిపిక్కల సేకరణ సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కూడా ఈ విధంగా వలస వచ్చిన ఎవరైతే ఉన్నారో సంచార జాతులు అంటారు వీళ్ళని, ఈ యొక్క ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలో సంచరిస్తూ ఉంటుంటారు. వాళ్ళు ఈ సీజనల్ గా వస్తుంటారు సంచార జాతులు, వాళ్ళు కూడా విచారణ అయితే సాగిస్తున్నారు. అలాగే గుడారాలు వేసుకుని ఆ యొక్క గ్రామంలోకి వచ్చి వారి యొక్క ప్రాంతంలో తమ పొట్టగుడు కోసం ఏదో ఒక పనులు చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళని కూడా విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నట్టుగా కూడా అలాగే సీఈఓ చెన్నకేశ్వరరావు కూడా ఇటీవల కూడా చెప్పుకొచ్చారు. ఆ విధంగానే మొత్తం ఏ కోణం కూడా విడిచిపెట్టడం లేదు. పాప జాడ కోసం అయితే మొత్తం జల్లెడ పెడుతున్నప్పటికీ ఇప్పుడు ముఖ్యంగా ఈ కుక్క కోణం కూడా ఈ సిద్దిపుడులో వాళ్ళైతే సేకరించారు. ఆ కుక్క మరి కొంచెం వెళ్తున్న నేపథ్యంలో కొంచెం దాని పరిస్థితి కూడా అప్పటికే మనం చూసాం. మొదటగా ఉన్నటువంటి కుక్క వేరు, తర్వాత కనిపించినటువంటి కుక్క వేరు. ఆ ముందుగా ఎడమ వైపు వెళ్తున్నటువంటి కుక్క 3 రోజుల తర్వాత అంటే 6వ తేదీన మిస్ అయ్యి 3వ తేదీన అయితే కుడివైపు భాగం నుంచి అయితే వచ్చింది. కుడివైపు భాగం నుంచి అయితే ఇంటికి కుడివైపు భాగం, అటువైపు కొండలు కూడా, అటువైపు కొండలు ఉన్నాయి. వెళ్ళిన భాగం కూడా కొండల భాగం, అటువైపు కూడా కొండల భాగం. అంటే అటువైపు నుంచి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. మరి అటువైపు తిరిగి పాపను ఎత్తుకుంటూ ఈ యొక్క ప్రాంతాల్లో 3 రోజుల పాటు కుక్క ఉండిపోయిందా అనేది కూడా కొంచెం అనుమానంగా ఉంది. ఆ విధంగానే మరి ఆ కుక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు 14 రోజులు అయిన నేపథ్యంలో పక్కన కుటుంబ సభ్యులు మరో పక్కన ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రకరకాల మంత్రగాళ్ళు, ఇలాగే ఇటువంటి జ్యోతిష్యులు కూడా వచ్చి రకరకాల
కుటుంబ సభ్యులను అయితే భయభ్రాంతులు గురి చేస్తున్న సంఘటనలు కూడా చూసాం. ఈ విధంగా అనేక ఏది నమ్మాలో ఏది నమ్మలేని పరిస్థితిలో మొత్తం ఉన్నారు. అలాగే కుటుంబ సభ్యులు ఒక పక్కన భయాందోళన గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పాపకి ఏమైందని కూడా చెప్తున్న నేపథ్యంలో నిన్న కూడా చూసాం. అఘోరా తిమ్మప్ప అనే తెలంగాణ చెందిన వ్యక్తి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ కూడా ధైర్యాన్ని కోల్పోయే విధంగా కూడా తీసుకొచ్చారు. కానీ అక్కడ నుంచి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతనైతే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా కూడా తెలిసి వస్తుంది. ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాప అదృష్టి కోణాన్ని రకరకాలుగా విశ్లేషణ చేస్తున్నారు, రకరకాలుగా ఇప్పటికే ప్రచారాలు చేస్తున్నారు. అటువంటి ప్రచారం అంటే ముఖ్యంగా మీడియాలో కూడా కొంతమంది అనేక విధాలుగా కూడా ప్రచారం చేస్తున్నారు. అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనేది కూడా చెప్పారు. మరి ఏదేమైనా ఈ కేసును అయితే చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. మరి కొన్ని రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన ఏదన్నా పాప క్లూ దొరుకుతుంది, పాప ఆచూకీ లభిస్తుందని కూడా కోటి ఆశలతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద పాప కుక్క ఇద్దరు కనిపించకుండా పోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 1 hour 10 minutes 1 గంట 10 నిమిషాల సమయానికి మరి కుక్క సిహెచ్ అగ్రహారంలో ఉన్న ఒక స్థానికంగా ఉన్న ఒక గుడి దగ్గరే కనిపించింది. అంటే పాప కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉందా? ఎస్, మా ప్రతినిధి ప్రకాష్ చెప్పినట్టు చాలా క్లియర్గా ఒకవేళ అటవీ జంతువులు ఏవైనా ఒకవేళ కొండసిలువ లాంటిది పాపని తినేసున్నా అది అక్కడి నుంచి కదలలేని పరిస్థితి. సో పాప కనిపించకుండా పోయినప్పటి నుంచి పరిసర ప్రాంతాల్లో అందరూ వెతకడం జరిగింది. మరి అక్కడ పాప కనిపించలేదు. పాప ఎందుకు కనిపించలేదు? సీసీటీవీ ఫుటేజ్లో మనం చూస్తున్న విజువల్లో చాలా క్లియర్గా 1 hour 10 minutes తర్వాత మరి కుక్క కనిపించింది. అంటే పాప సిహెచ్ అగ్రహారంలోనే ఖచ్చితంగా ఎవరైనా తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? పరిసర ప్రాంతాల నుంచి చాలామంది జంతువులను వేటాడడానికి ఈ పరిసర ప్రాంతాలకు వస్తారంట, ఈ ప్రాంతాలకి రావడం జరుగుతుందంట. మరి అలాంటి వ్యక్తులు ఎవరైనా తీసుకెళ్లారా? మిగతా సీసీటీవీకి సంబంధించిన ఫుటేజ్లన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే పాప ఆచూకీ దొరికే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? తుని చిన్నారి జ్ఞానేశ్వరి ఇంకా బ్రతికి ఉందని మీరు భావిస్తున్నారా? దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.